తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఇంటి స్థలాలు పెన్షన్ ఇవ్వాలంటూ చేపట్టిన జనచైతన్య బస్సు యాత్రకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యమకారులు ఘనస్వాగతం పలికారు. టీయూఎఫ్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను విస్మరించాలని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు పెన్షన్ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఉద్యమకారులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ రాష్ట్ర నేతలు నారాయణ సింగ్, జ్యోతిలు పాల్గొన్నారు. ఉద్యమకారుల కిల్లా మహబూబాబాద్ జిల్లాకు విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ, నా తోటి ఉన్న ఉద్యమకారులందరికీ మరొక మారు ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, మనమందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులని మేము హక్కున చేర్చుకుంటాం, ఉద్యమకారులకు మేము ఆసరగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం కంటికి రెప్పలాగా అని చెప్పేసి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అదేవిధంగా 25,000 రూపాయల పెన్షన్ వారు డిక్లరేషన్ చేయడం జరిగింది. మాటకు కట్టుబడి మేమందరం సంఘటితమై ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను పట్టం కట్టడం జరిగింది. ఉద్యమకారులందరూ ఈరోజు రేవంత్ అన్న ఉద్యమకారులకు పెద్దన్నగా ఉంటా రేవంత్ అన్న అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మేము ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధికారి ప్రజెంట్ మంత్రి గారు అయిన దుద్దిల శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి, సార్ మేము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, ఉద్యమకారులని విస్మరించింది, మేము బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి మేము రెడీగా ఉన్నాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పేసి శ్రీధర్ బాబు గారిని కలిసి మా యొక్క బాధలను చెప్పుకోవడం జరిగింది. వారు మమ్మల్ని ఆదరించి మా యొక్క డిమాండ్లని వారి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. చాలా సంతోషించినాం. ఈ ప్రభుత్వాన్ని కట్టబెట్టినాం. మేము ఒక్కటే అడుగుతున్నాం, మా గొంతమ్మ కోరికలు లేవు. ఎందుకంటే 10 సంవత్సరాలు మోసపోయి ఇబ్బంది పడి ఉన్నాం కాబట్టి మీరు రైతులకు రుణమాఫీ చేసిండ్రు, రైతులందరినీ రైతు బాంధవుడిగా నిలిచిర్రు అన్న పెద్దన్న రేవంత్ అన్న మాకిచ్చిన హామీ నెరవేర్చాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఉద్యమకారులు గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో తెలియదు కాబట్టి వాళ్ళందరినీ సంఘటితం చేసి ఒక ఐడెంటిటీ కార్డుగా ఏర్పాటు చేసి, ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకిచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే తమరి పైన మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మీరు అన్న మాట తప్పరు. మీరు మాట ఏదైతే ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మేము ఆ నమ్మకాన్ని మాలో ఉంది ఆ నమ్మకం. ఎందుకంటే మీరు ఏ మాట అంటే ఆ మాట, మీరు మాట తప్పరు, మడమ తిప్పరనే నమ్మకం మాలో ఉంది. కాబట్టి ఇప్పటికే కాలాతీతం అయింది. మాకు 10 సంవత్సరాలు మేము గోసపడ్డాం. ఇప్పుడు రకరకాలమైన ఇబ్బందులు పడుతున్నాం, శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం. ఆ రోజు గట్టిగా చదువుకొని ఉంటే ఏదో రకంగా ఉద్యోగాల్లో కూడా స్థిరపడే వాళ్ళం. కానీ అప్పటి పరిస్థితులు వేరు. మా యొక్క ఏకైక లక్ష్యం ఒకటే ఉండే, ఈ రాష్ట్రం రావాలి, ఈ రాష్ట్రం వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్రమే
రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా మేము ఆ రోజు పెట్టుకొని కష్టపడి ఆ రోజు నేను ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో పార్లమెంట్ కన్వీనర్ గా పనిచేస్తున్నా. నేను ధర్మసోత్ నారాయణ్ సింగ్. ఎందుకంటే ఆ రోజు ఏకైక లక్ష్యంతో ఏకైక జెండాతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి మాకు పొందుపరిచిన హామీని తొందరలో అమలు చేయాలని ఏకైక లక్ష్యంతో మేము ఈ నెల 27వ తారీఖు నాడు హైదరాబాద్ లో మా యొక్క పోరాన్ని స్థాపించి 6 సంవత్సరాలు 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్ హరిహర క్షేత్రంలో మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉద్యమకారులందరూ సంఘటితమై పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. యాత్ర ఎక్కడెక్కడికి పోతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ యాత్ర 33 జిల్లాలు తిరుగుకుంటూ ఈ రోజు మహబూబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఇది మా యొక్క రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చీమ సిన్నన్న గారి నేతృత్వంలో అన్నగారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మా మహిళా సంఘం అధ్యక్షురాలు పోతు జ్యోతి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. 33 జిల్లాలు పర్యటిస్తూ ఈ యొక్క మన మానుకోట ఉద్యమకారుల జిల్లాకు రావడం జరిగింది. వారిని కూడా మేము స్వాగత మంజులు తెలియజేసి ఈ కార్యక్రమం పట్ల వారు మాట్లాడాల్సిందే కోరుచున్నాం. ఒక్క నిమిషంలో